ఏపీలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా అధికార పార్టీ చాలా అరాచకాలు చేస్తోంది. వాళ్ళ అక్రమాలని ఎన్నికల సంఘం వారు కానీ వారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ప్రస్తుత ప్రభుత్వ యంత్రాంగం కానీ సరిగ్గా స్పందించడం లేదు అనేటువంటి విమర్శలు ఉన్నాయండి. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఎవరు, చీఫ్ సెక్రటరీ, డీజీపీ, వీరిద్దరూ కూడా ఇప్పుడున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు. ఆయన స్వయంగా ఏరుకోరి తెచ్చిపెట్టుకున్నవారు, అనేక ఆరోపణలు ఉన్నవారు. వారు ఉండగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన పార్టీకి అనుకూలంగానే ఎన్నికలు జరుగుతాయి అనే అభిప్రాయం చాలా బలంగా ఉంది. అందువల్లనే సరైన యాక్షన్ ఏమీ తీసుకోవడం లేదు. ఎటువంటి ఉల్లంఘనలు జరిగినా అధికార పార్టీ తరఫున, అదే ప్రతిపక్షాలు కనుక చిన్న ఉల్లంఘన చేసినా కూడా వెంటనే రియాక్ట్ అవుతున్నారు పోలీసులు. ఈ ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ change.org అని ఒక వెబ్సైట్ ఉంటుందండి. ఆ వెబ్సైట్లో సిఎస్ని, డీజీపీని బదిలీ చేయండి అని చెప్పి ఒక పిటిషన్ పెట్టారు ఎవరో అని వార్త. ఆంధ్రప్రదేశ్ సిఎస్ కె జవహర్ రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి ఆయా హోదాల్లో కొనసాగితే ఎన్నికలు నిష్పక్షపాతంగా స్వేచ్ఛగా జరగవు, వారిని వెంటనే బదిలీ చేయాలని కోరుతూ రాష్ట్రానికి చెందిన పలువురు change.org వెబ్సైట్ ద్వారా కేంద్ర ఎన్నికల సంఘానికి పిటిషన్ పెట్టారు. సో ఈ పిటిషన్ 3 రోజుల నాడు పెట్టారట. ఇప్పటిదాకా 1700-1800 మంది సంతకాలు పెట్టారు. అట్లా అనుకునే వాళ్ళు ఎవరైనా అందులోకి వెళ్ళి సంతకాలు పెట్టచ్చు, ఒక పాయింట్. రెండవది ఏంటంటే ఇక్కడ గమనించాల్సిన విషయం, వీరిద్దరూ కూడా అందరూ ఒకటే సామాజిక వర్గం అనేది ఒక పాయింట్ అయితే అదొక్కటే వారిని బదిలీ చేయడానికి కారణం కాలేదండి. అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి కులమే కాబట్టి వాళ్ళని బదిలీ చేయాలి అని చెప్పలేము. కానీ వారు 2 పాయింట్లు, ఒకటే జిల్లా వాళ్ళంతా. ఈ ముగ్గురు కూడా కడప జిల్లా నుంచి వచ్చిన వారే. ఇంకొకటి ఏమిటంటే ఇప్పుడున్నటువంటి డీజీపీ గారు, ఆయన యాక్చువల్గా పూర్తి స్థాయి డీజీపీ కాదండి. ఇప్పటికి చాలామందికి తెలియదు ఆ విషయం. ఆయన నియమించి 2 ఏళ్ళు పైనే అయింది. ఆయన ఇన్ఛార్జ్ డీజీపీగా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకున్నారు. ఎందుకు పెట్టుకున్నారు? ఆయన ఫుల్ టైం డీజీపీగా పెట్టుకోవడానికి అవకాశాలు లేవు కాబట్టి. కేంద్రంలో ఉన్నటువంటి యూపీఎస్సీ వారు ఆమోదించాలి. కేంద్రంలో ఉన్న యూపీఎస్సీ వారు వారి యొక్క సీనియారిటీని బట్టి లిస్టు పంపించండి అంటారు. ఆ సీనియారిటీ లిస్టులో ఇప్పుడు ప్రస్తుతం డీజీపీగా ఉన్నటువంటి కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి గారి పేరు ఉండేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ఆయనది 10వ 11వ పేరు ఉంది ఆ లిస్టులో. అందువల్ల ఈ లోపల అందరూ రిటైర్ అవుతూ ఉండాలన్నమాట. ఇప్పటికే రిటైర్ అయిపోయారు 3-4. అయినా కూడా ఇంకా 4-5 ఆయన పైనే ఉన్నారు. సో ఆ లిస్టును పంపించాలంటే యూపీఎస్సీకి ఈయన పేరు ఉండదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు లిస్టు పంపించడం లేదు వాళ్ళకి. యూపీఎస్సీకి పంపిస్తే వాళ్ళు అందులో ఒక పేరుని సెలెక్ట్ చేస్తారు, లేకపోతే అందులో 2-3 పేర్లను వాళ్ళు సజెస్ట్ చేస్తారు. అందులో ఒకళ్ళని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ అందులో రాజేంద్రనాథ్ రెడ్డి గారి పేరు ఉండదు కాబట్టి ఈయన ఏం చేశాడు, ఆ లిస్టు పంపించకుండా యూపీఎస్సీకి తానే రాజేంద్రనాథ్ రెడ్డి గారిని తీసుకొచ్చి ఏమని పెట్టాడు, ఫుల్ అడిషనల్ ఛార్జ్ అని పెట్టాడండి. యాక్చువల్గా రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఇప్పుడు ఉన్నటువంటి డీజీపీ గారు ఏసీబీ డీజీగా ఉన్నారు, యాంటీ కరప్షన్ బ్యూరోకి అధిపతిగా ఉన్నారు. ఆయన ఫుల్ టైం జాబ్ అది, పేపర్ లెక్క ప్రకారం అయితే ఆయన పేపర్ అట్లా ఉంటుంది. ఆయన అడిషనల్ ఛార్జ్ అనమాట, ఫుల్ అడిషనల్ ఛార్జ్ డీజీపీగా. సో ఆ రకంగా ఎన్నికలు జరిగే టైంలో ఉండకూడదు కదా. కాబట్టి ఎన్నికల సంఘం వాళ్ళు యాక్చువల్గా ఈ పార్టీకే డీజీపీ గారి స్థానంలో మరొకరిని అక్కడ వేయాల్సింది. వారు ఎందుకు వేయట్లేదో తెలియదు. సరే, సిఎస్ గారు జవహర్ రెడ్డి గారి మీద ఆ రకమైన ఆరోపణలు లేవు. కానీ ఆయన ఆరోపణలు ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఏరుకోరు తెచ్చుకున్నారు. ఒకటే సామాజిక వర్గము, ఒకటే జిల్లా, ఇవన్నీ ఉన్నాయి ఆరోపణలు. ఈ నేపథ్యంలో వేరే వాళ్ళని ఈ పదవుల్లో పెడితే ఎన్నికలు సజావుగా, సక్రమంగా, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరుగుతాయి అనేటువంటి నమ్మకం ప్రజల్లో ఏర్పడుతుంది, ఓటర్లలో. ఆ పని ఎలక్షన్ కమిషన్ వారు చేయాలి. వారు మరి ఎందుకనో ఇంతవరకు అయితే చేయలేదు. ఈ నేపథ్యంలో ఈ change.org అనేటువంటి వెబ్సైట్లో కొంతమంది ఈ ప్రపోజల్ పెట్టారు. సో ఈ ప్రపోజల్కి ఇది మంచి ప్రపోజల్ అనుకుంటే దాంట్లోకి వెళ్ళి ఎవరైనా కూడా సంతకాలు పెట్టొచ్చండి. బట్ ఎన్నికల సంఘం వాళ్ళే దీన్ని యాక్చువల్గా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది.